ఒక అడవిలో ఒక వేటగాడు వేటాడుతూ ఒక జింకను చంపాడు. ఆ జింకను ఎంతో సంతోషముతో భుజముపై వేసుకుని ఆనందంగా ఇంటికి బయలుదేరాడు. అనుకోకుండా ప్రమాదవశాత్తు పాము తలపై బలంగా కాలు పెట్టాడు. అది చనిపోతూ వేటగాడిని కరిచి చనిపోయింది. వేటగాడు కూడా చనిపోయాడు. దీంతో జింక, వేటగాడు మరియు పాముల శవాలు దగ్గరగా పడి ఉన్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఒక నక్క, ఆహా, ఏమి నా అదృష్టము! ఈరోజు ఒకేసారి 3 జంతువులు తినటానికి నాకు దొరికాయి. ఏది ముందు తినాలో ఏది తర్వాత తినాలో అర్థం కావడం లేదే అని అనుకుంది. నక్క లోపల గల దురాశ, లోభిత్వం, ఆతృత ఒక్కసారిగా బయటికి వచ్చాయి. అప్పుడు నక్క, నాకు కడుపు నిండుగా ఉంది, రేపటి నుండి ఈ 3ంటిని తింటూ ఉంటాను అని అనుకుంటూ ఆశ ఎక్కువై చుట్టుపక్కల ఇంకేదైనా జంతువు చనిపోయిందేమోనని వెతికింది. దానికి వేటగాడి వింటితాడు కనిపించింది. వింటితాడు జంతువుల నరముతో చేసి విల్లును గట్టిగా వంచి బిగించి వేస్తారు. దాంతో బాణం ఎక్కువ దూరం వెళుతుంది. ఈ వింటితాడును చూస్తుంటే నాకు దీన్ని పంటి కింద వేసుకుని నమలాలనిపిస్తోంది అని అనుకుని వింటితాడును కొరికింది. అది ఒక్కసారిగా తెగి విల్లుకు కట్టిన చిన్న పుల్ల బలంగా నక్క గుండెకి దిగేసరికి నక్క అక్కడికక్కడే మరణించింది. నీతి: లోభితనానికి, అతి ఆశకు పోయి ఆతృతపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవటం మూర్ఖత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మా వీడియో గురించి కామెంట్ పెట్టండి. లర్నర్స్ గురువుకు సబ్స్క్రైబ్ చేయండి.